తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ విజేత. ఈరోజు కూడా ఒక అద్భుతమైనటువంటి సక్సెస్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఇక లేట్ చేయకుండా ఆ స్టోరీ ఏంటో చెప్పేస్తా. ఏ కళ కూడా నీ పట్టుదల కంటే గొప్పది కాదు. ఏ అడ్డంకి కూడా నీ పోరాటం కంటే శక్తివంతమైంది కాదు. ఎక్కడ నువ్వు అవమానపడతావో అక్కడే నీ జీవితానికి ఒక లక్ష్యం ఏర్పడుతుంది. ఎక్కడ నువ్వు చిన్న చూపుకు గురవుతావో అక్కడే నీ ఆలోచనకు అతిపెద్ద దారి ఏర్పడుతుంది. అక్కడ నువ్వు నీ కళను ఎంచుకోగలిగితే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ కళను నువ్వు నెరవేర్చుకుంటావు. నమ్మకం కలగటం లేదా? అయితే డెహ్రాడూన్కు చెందిన ఆర్తి కథ మీరు వినండి. భరించలేని అవమానాలు, మోయలేనంత మనోవేదనను ఆమె జయించింది. అన్నింటినీ దాటుకుని వెళ్ళి దేశం మెచ్చే ఒక గొప్ప ఐఏఎస్ ఆఫీసర్గా అందరి ముందు నిలబడింది. ఆ ఆర్తి కథే ఇవాల్టి మన సుమన్ టీవీ విజేత కథ. సమాజాన్ని వేధిస్తున్న దురాచారాల్లో బాడీ షేమింగ్ కూడా ఒకటి. అందంగా ఉన్న వాళ్ళంతా తెలివైనోళ్ళు, గొప్పోళ్ళు, అందంగా లేని వాళ్ళంతా తెలివి తక్కువోళ్ళు, అజ్ఞానులు అని నమ్మే లోకం ఇది. ఇలాంటి సమాజంలో కేవలం 3.5 అడుగులు ఎత్తు మాత్రమే పెరిగిన ఓ అమ్మాయి ఎలా బతకగలుగుతుంది చెప్పండి? ఆమె నడిస్తే నవ్వారు, మాట్లాడితే నవ్వారు, ప్రశ్నిస్తే నవ్వారు, ఆఖరికి ఆమె బాధపడితే కూడా నవ్వారు తప్ప ఒక్కరు కూడా ఓదార్చలా. ఎత్తు తక్కువగా ఉన్న వాళ్లకు సమాజంలో గౌరవం కూడా తక్కువగానే ఇస్తారు. సరిగ్గా ఇలాంటి అవమానాలు అన్నింటినీ ఎదుర్కొంటూ వచ్చింది ఐఏఎస్ ఆర్తి డోగ్రా. చదువుకునేటప్పుడు తనకు ఏదైనా కావాలని అడిగితే ఎవరూ సీరియస్గా తీసుకునేవాళ్ళు కాదు. ఏదైనా ఆమె ప్రశ్నించింది అనుకోండి, సరిగ్గా సమాధానం కూడా చెప్పేవాళ్ళు కాదు. ఇల్లు దాటితే ఆర్తి జీవితంలో ప్రతి అడుగు అవమానాల ముళ్ళ బాటలోనే పడేది. ఈ అవమానాలన్నింటినీ ఎదుర్కొని గట్టిగా నిలబడింది, తలబడింది, విజయాన్ని సొంతం చేసుకుని చూపించింది. 1979లో ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో జన్మించారు ఆర్తి డోగ్రా. ఆర్తి తండ్రి రాజేంద్ర డోగ్రా ఇండియన్ ఆర్మీలో కల్నల్, తల్లి కుంకుమ్ డోగ్రా ప్రభుత్వ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలు. ఈ ఇద్దరే ఆమెకు చేతిలో ఉన్న ఆయుధాలు. ఆర్తి స్కూల్ టైంలోనే ఎత్తు పెరగటం ఆగిపోయింది. అప్పటి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. తన శారీరక ఎత్తు చూసి కొంతమంది జాలి చూపించేవారు, మరికొందరు హేళన చేసేవాళ్ళు కూడా. కానీ ఆర్తి ఎక్కడ కుంగిపోలా. సమాజంలో నిన్ను ఎలా చూసినా పట్టించుకోకు, నీ తలరాతను నువ్వే మార్చుకోవాలి అని నిర్ణయించుకుంది. పట్టుదల ముందు ఏ కళ గొప్పది కాదు. పోరాటం ముందు ఏ అడ్డంకి శక్తివంతమైంది కాదు అని తను నమ్మింది. చిన్నప్పుడే ఐఏఎస్ కావాలి అని నిర్ణయించుకుంది. అదే లక్ష్యంతో చదివింది. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఎకనామిక్స్లో గ్రాడ్యుయేషన్, డెహ్రాడూన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసింది. ఐఏఎస్ కావాలన్న కసితో సివిల్స్కు ప్రిపేర్ అయింది. తన ఎత్తును ఎగతాళి చేసిన వాళ్ల ముందు, తనను పట్టించుకోని వాళ్ల ముందు తల ఎత్తుకొని సగర్వంగా నిలబడేలా 2006లో మొదటి ప్రయత్నంలోనే సివిల్ ర్యాంకును కొట్టింది. ఆర్తి డోగ్రాను అవమానించిన వాళ్ల ముఖాలు ఏమై ఉంటాయి? ఆమెను బాడీ షేమింగ్ చేసిన వాళ్ల ముఖ చిత్రం ఎలా ఉండుంటుంది? ఆమె పట్టుదల ముందు, ఆమె తెలివితేటల ముందు ఎంతటి అందం ఉన్నవాళ్ళైనా నిలబడగలరా? అందమైన వాళ్లే తెలివైన వాళ్ళు, అందవిహీనంగా ఉన్నవాళ్ళు అజ్ఞానులు అని నమ్మే సోకాల్డ్ ఈ సమాజాన్ని ఆమె గెలిచారు. రాజస్థాన్ క్యాడర్లో ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఆర్తి ఎన్నో గొప్ప గొప్ప పనులు కూడా చేశారు. రాజస్థాన్ ప్రభుత్వం రూపురేఖలు మారేలా తన ఆలోచనలకు పదును పెట్టారు, వాటిని అమలు చేశారు. బికనేర్ పారిశుధ్యం కోసం ఆమె తీసుకొచ్చిన బంకో బికానో ఇవాళ ఒక గొప్ప ఫలితాన్ని తీసుకొచ్చింది. అజ్మీర్లో వికలాంగులకు ఓటు హక్కు వినియోగించేలా ఏర్పాట్లు చేసింది. కాశీ విశ్వనాథస్వామి ఆలయ పునరుద్ధరణలో గొప్ప వాస్తు శిల్పిగా పనిచేసింది. ప్రస్తుతం రాజస్థాన్ సమాచార సాంకేతిక కమ్యూనికేషన్ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తోంది. ఆర్తి ఎప్పుడు ఒక మాట చాలా బలంగా చెప్తూ ఉంటారు. అంగవైకల్యం ఎప్పటికీ ఒక మనిషికి అడ్డంకి కాలేదు. శక్తి వంచన లేకుండా చేసే ప్రయత్నం ఖచ్చితంగా నిన్ను విజయ తీరాలకు చేరుస్తుంది అని చెప్తారు. తనలాంటి వాళ్ళు ఎంతోమంది తనకంటే ముందు సాధించిన విజయాలను స్ఫూర్తిగా నేను తీసుకున్నాను కాబట్టే ఇవాళ ఇంతటి గొప్ప స్థానంలో నిలబడగలిగాను అని చాలా గర్వంగా చెప్తారు ఆమె. గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా పనిచేసే ముందు నీలో ఉన్న మైనస్లు ఏవైతే ఉంటాయో వాటిని వెతకటం ఆపేయండి. నీలో ఉన్న ప్లస్ల మీద దృష్టి పెట్టండి.
మైనస్లు నీకెప్పుడు నిరుత్సాహమే కలిగిస్తాయి. ప్లస్లు అంటే మన బలాలు నిన్ను ఎవరూ ఊహించనంత ముందుకు తీసుకెళ్తాయి. కేవలం 3.5 అడుగుల ఎత్తు ఉన్న ఆర్తిని ఐఏఎస్ను చేసి ఆకాశమంత ఎత్తుకు ఎదిగేలా చేసినట్టే నీ లైఫ్ను కూడా మారుస్తాయి. ఆర్తి కథతో మీలో కలిగిన స్ఫూర్తిని, ఆలోచనల్ని ఈ వీడియో కింద తప్పకుండా రాయండి. అలాగే ఈ కథను మీ చుట్టూ ఉన్న వాళ్ళకు షేర్ చేయండి. అవి ఎంతోమంది జీవితాల్ని ప్రభావితం చేస్తాయి.